చెరువు మండలం పాషా మైలారం ఇండస్ట్రియల్ ఏరియాలోని కోహెన్స్ కంపెనీకి కార్మికులకు మద్దతుగా బోడే ప్రసాద్ సంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ వచ్చి కార్మికులకు మద్దతు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్మనెంట్ అయ్యే వరకు ఏఐటియుసి ఉంటుందని తెలియజేశారు. ఇక ఈ సందర్భంగా పీపుల్ మీడియా కూడా ధన్యవాదాలు తెలిపారు. కోహెన్స్ కార్మికులకు మద్దతుగా ఏఐటిసి తరపు నుంచి బోడే ప్రసాద్ గారు రావడం జరిగింది. ఈరోజు కాదు, గత 15 రోజుల నుండి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. మన కేకేసి కార్మికులు కోవెన్స్ యాజమాన్యం గారికి, మేనేజ్మెంట్ గారికి, హెచ్ఆర్ గారికి, వాళ్ళందరికీ కూడా చట్టపరంగా ఏదైతున్నదో వీరు 240 రోజులు పనిచేసిన వారికి చట్టంలో ఉన్నది, వారిని తక్షణమే పర్మనెంట్ చేయాలని కమ్యూనిస్టు పార్టీ తరఫున అయ్యా మీరు మీ మద్దతు ధారణ ఇదంతా రాదాంతం నడుస్తున్నది, ఈ కార్మిక కోడులు వచ్చేసినాయి, కార్మిక చట్టాలు లేకుండా పోయినాయి, కాబట్టి ఇప్పటికైనా మీరు ఉపసంహరించుకోండి, నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పే విధంగా మీరు ప్రయత్నం చేయాలి, లేకపోతే మీరు అక్కడ ప్రజలు మీకు గుణపాఠం చెప్తారనేసి కూడా కమ్యూనిస్టు పార్టీగా ఏఐటీసీగా మీకు హెచ్చరిస్తున్నాం. కానీ 2026 సంవత్సరం మొదలై నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్న తర్వాత మాకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఏమిస్తారని చెప్పి మేనేజ్మెంట్ అడిగితే గేట్ బయట నిలబెడతామని చెప్పారు. గేట్ బయట నిలబెడతామని చెప్తే ఒకటే చెప్తున్నాం, గేటు తోసుకొని లోపలికి ఎట్లా రావాలో మాకు తెలుసు. మేము 20 ఏళ్ళుగా కంపెనీలో పనిచేసిన వాళ్ళం. ఏ మూల ఏముంది, ఏ ప్రోడక్ట్లో ఏం పని చేయాలి, అన్ని టెక్నికల్స్ మాకు తెలుసు. కాబట్టి ఎక్కడికి రావాలో, ఎప్పుడు రావాలో, ఎట్లా రావాలో తెలుసు. ఖచ్చితంగా 2026 సంవత్సరం పర్మనెంట్ కార్మికులుగానే ఈ కంపెనీలో ఉంటాం.